నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలకు సర్వం సిద్ధం. ఆదివారం నుండి 5 రోజుల పాటు నేత్రపర్వంగా జరగనున్న శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు. 10వ తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు విద్యాశాఖ కసరత్తు. ఆదివారం సైతం విద్యార్థులకు ప్రత్యేక బోధనా తరగతులు. ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లు, ఆలయ చరిత్ర కరపత్రాలను, ఉగాది పంచాంగాన్ని ఆవిష్కరించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. ఏప్రిల్ 6న శ్రీరామనవమి నుండి ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం. ఎస్సీ వర్గీకరణ క్రిమిలేయర్ అమలు నిలిపివేయాలి. మార్చి 23న తిరుపతిలో రాయలసీమ మాలల సింహ గర్జన విజయవంతం చేయండి. మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు పిలుపు. ఇక వార్తల్లోని వివరాలు. ప్రభుత్వం ఆఫ్కాస్ రద్దు చేస్తానన్న అనాలోచిత నిర్ణయాన్ని తక్షణమే విరమించుకోవాలని, జీవో నెంబర్ 2ను సవరించి అందరికీ మినిమం టైం స్కేల్ వర్తింపచేయాలని కోరుతూ మార్చి 19వ తేదీన చెలో విజయవాడకు ఆఫ్కాస్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యాలయంలో గోడపత్రికను ఆవిష్కరించారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జేఏసీ చైర్మన్, సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు ఏవి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆఫ్కాస్ రద్దు చేయడం వల్ల 1,20,000 మందికి నష్టం జరుగుతుందని తెలియజేశారు. ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా నియామకాలు జరిపితే పారదర్శకత లోపించి నిజమైన మెరిట్ ఉన్న అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని, రాజకీయ ప్రమేయం మరియు ఇతర అనైతిక ప్రభావం పెరుగుతుందన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ సరిగ్గా అమలు కాదని, అందువల్ల ప్రభుత్వమే నేరుగా నియామక ప్రక్రియ నిర్వహించి ఆంధ్రప్రదేశ్ కార్పొరేట్ అవుట్సోర్సింగ్ సంస్థ ద్వారా ఉద్యోగులను నియమించాలని డిమాండ్ చేశారు. గతంలో ప్రైవేట్ ఏజెన్సీలకు అవుట్సోర్సింగ్ నియామకాలపైన పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడిన చరిత్ర ఉందన్నారు. పెద్ద ఎత్తున నిరుద్యోగుల నుండి డబ్బులు వసూలు చేసే దళారులు తయారయ్యారని, నియామకాలలో పారదర్శకత, సామాజిక న్యాయాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని అన్నారు. ఇప్పుడున్న సాంకేతిక విజ్ఞానంతో, సాఫ్ట్వేర్తో పారదర్శకంగా నియామకాలు జరపడం, త్వరగా నియామకాలు పూర్తి చేయడం చాలా సులువని, అయినా ప్రభుత్వం ఈ పని చేయడానికి సిద్ధపడకపోవడం పలు ఆరోపణలకు కారణమవుతోందని విమర్శించారు. గతంలో ఉన్న ఏజెన్సీలు పీఎఫ్ చెల్లించకుండా, ఈఎస్ఐ కట్టకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగి నుంచి డబ్బులు కలెక్ట్ చేసి వాళ్ళు సొంత అకౌంట్లో డబ్బులు వేసుకుని ఉద్యోగుల డబ్బులు దోచుకొని తిన్నారని, పలు అక్రమాలకు పాల్పడిన చర్యలు లేవని, జీతాలు కూడా సక్రమంగా ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టేవారని ఆరోపించారు. ప్రభుత్వ నిర్వహణలో నడుస్తున్న అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ను మళ్లీ ఏజెన్సీలకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేయడం అంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అన్యాయం చేయడం అవుతుందని తిరుపతి జిల్లా జేఏసీగా నేను భావిస్తున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు జి చిన్నబాబు, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జిల్లా జేఏసీ చైర్మన్ నాగ వెంకటేష్, ఆఫ్కాస్ యూనియన్ నాయకులు ప్రభాకర్ రెడ్డి, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఆఫ్కాస్ను కొనసాగించాలని, ఆఫ్కాస్లోని ఉద్యోగులందరికీ, ఇతర అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి మినిమం టైం స్కేల్ అమలు చేయాలని వివిధ ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, యూనివర్సిటీలు, ధార్మిక సంస్థలు, ప్రభుత్వ సొసైటీల్లో ఉన్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ కూడా ఎంటీఎస్ అమలు చేయాలని, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ ఈ నెల 19వ తారీఖున విజయవాడలో రాష్ట్ర ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ధర్నాకి రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ఆఫ్కాసు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి జేఏసీ, ఆఫ్కాస్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, అలాగే ఆల్ యూనివర్సిటీస్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్, ఎన్హెచ్ఎం జేఏసీ, ఎస్ఎస్సీ జేఏసీ, ఇతర సంఘాలన్నీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి. మార్చి 19వ తారీఖున విజయవాడలో ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొని మన నిరసనని ప్రభుత్వానికి తెలియజేయాలి. ఆఫ్కాస్ని కొనసాగించాలి, అందరికీ ఎంటీఎస్ అమలు చేయాలి, అందరినీ కూడా రెగ్యులర్ చేయాలి
అని చెప్పి సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి ఈ ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ ధర్నాలో పెద్ద ఎత్తున ఉద్యోగులందరూ పాల్గొని జయప్రదం చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీకాళహస్తి దేవస్థానాన్ని కేంద్ర మత్స్య పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్ బాఘేల్ దర్శించుకున్నారు. ముందుగా కేంద్ర మంత్రికి శ్రీకాళహస్తి దేవస్థానం ఆలయ అధికారులు దక్షిణ గోపురం వద్ద పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి ప్రత్యేక 5,000 రూపాయల రాహుకేతు నివారణ పూజలు నిర్వహించుకున్నారు. రాహుకేతు నివారణ పూజల అనంతరం కేంద్ర మంత్రి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. కేంద్ర మంత్రి దర్శనార్థం మృత్యుంజయ ఆలయ ప్రాంగణం నందు కేంద్ర మంత్రికి ఆలయ వేద పండితుల మంత్రోచ్చరణలతో ఆశీర్వాదం ఇవ్వగా స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు ఆలయ అధికారులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ కృష్ణారెడ్డి, పిఆర్ఓ రవి, ఏఈఓ లోకేష్ రెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ప్రజలందరికీ ఉపయోగపడాల్సిన వాకింగ్ ట్రాక్ నిరుపయోగంగా తయారైంది. పిచ్చి మొక్కలు పెరిగి వాకింగ్ ట్రాక్ నామరూపాలు లేకుండా తయారవుతోంది. శ్రీకాళహస్తిలోని ప్రజల కోసం ఆహ్లాదకరమైన వాతావరణంలో వాకింగ్ చేయడానికి శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ రోడ్డులో మాజీ మంత్రి బద్దల గోపాలకృష్ణారెడ్డి పేరిట 12.50 లక్షల ఖర్చుతో వాకింగ్ ట్రాక్ నిర్మించారు. కానీ ప్రయోజనం శూన్యం. పనులు పూర్తయి నెలలు గడుస్తున్నప్పటికీ ప్రారంభానికి నోచుకోకపోవడంతో పిచ్చి మొక్కలతో దర్శనమిస్తోంది. ఈ వాకింగ్ ట్రాక్ అందుబాటులోకి వస్తే పట్టణ ప్రజలకు ఉదయం సాయంకాలం వాకింగ్ చేస్తూ సేద తీరడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఈ వాకింగ్ ట్రాక్ను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి పట్టణంలోని ఎన్టీఆర్ నగర్లో ఉన్న సరస్వతీబాయి పురపాలక సంఘ ఉన్నత పాఠశాలలో ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో 36 మంది పైగా మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. శ్రీకాళహస్తి మండల విద్యాశాఖ అధికారిణి భువనేశ్వరి మాట్లాడుతూ మహిళలు అన్నింటా ముందుండాలని, సమాజానికి అవసరమైన నైతిక విలువలు గల పౌరులను అందించే దిశగా ఉపాధ్యాయులు విద్యార్థులను మలచాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్పి ఉన్నత పాఠశాల హెచ్ఎం బృందాదేవి, తిరుపతి జిల్లా ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ కన్వీనర్ చెంచరాజు, పెళ్లారి ఫౌండేషన్ డైరెక్టర్ మురళి, పట్టణ ఏపీటీఎఫ్ గౌరవ అధ్యక్షులు హేమకుమార్, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సురేష్ బాబు, చంద్రశేఖర్, మధు, గజేంద్ర, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. తల్లి తండ్రి గురువు దైవంతో సమానం ఉన్నారు. చూడండి, ఆ భగవంతుడు కూడా తల్లికే వచ్చాడు. ఆ తల్లి ఎవరు? స్త్రీ. అంటే సృష్టిలో ముఖ్యమైన వాడు ఎవరంటే స్త్రీ. స్త్రీ లేదే ఈ గమనం లేదు, ఈ ప్రపంచం లేదు, ఈ యొక్క ఇదే లేదు. ఈనాడు కూడా మన సభ ఈ యొక్క సభ కూడా కలకలాడుతూ ఉంది. ఎందువల్లంటే ఈ స్త్రీల వల్ల. అదే మగవాళ్ళు ఉంటే అంత సభ కలగా ఉండదు. మీరు కుటుంబం చూడండి, ఆడబిడ్డ పుట్టినప్పుడు కానీ మగబిడ్డ పుట్టినప్పుడు కానీ, మగబిడ్డ పుడితే పెద్ద కళ ఉండదు ఇంట్లో. అదే ఆడబిడ్డ పుడితే ఆ కుటుంబంతో కూడా కళగా ఉంటుంది. కావాల్సింది నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చెప్తున్నాను. నాకు ఇంట్లో కొడుకులు సార్, నాకే పెద్ద కళ లేకపోతే. మన ఆడవాళ్ళు ఆడబిడ్డైనా సరే మగబిడ్డైనా సరే తల్లి ఇద్దరు సమానం చూడాలి. ఆ కుటుంబం కూడా సమానంగా చూడాలి. చదువుకున్న వ్యక్తులు కూడా చాలా కుటుంబాలు చూడండి, ఆడబిడ్డ పుడితేనే ఆడబిడ్డ ఎందు ఆడబిడ్డ అంటే ఎవరైనా బిడ్డ పెట్టే, మగవాడైనా అంటే ఆడబిడ్డలంటే. కనీసం ఆడబిడ్డనైతే ఒక పూట బతికి 10 పూట కిందని పెడతారు. అదే మగవాడైతే ఆయన ఒక దశకు వచ్చిన తర్వాత నేను ఎక్కడ కూడా చేరని చాలా ఉదాహరణ ఉన్నాయి. మాకు రీసెంట్గా ఒక ఫ్యామిలీ చూస్తే తను ఒక స్థాయికి వచ్చిన తర్వాత కుటుంబాన్ని మర్చిపోయాడు. అదే ఆడబిడ్డ అయితే మర్చిపో, నేను వదలదు, నువ్వు పెట్టినా పెట్టకపోయినా నీకు కనీసం ఆయనకు తండ్రి నీకు అంత కిందని. అదే మగవాడికి ఆడబిడ్డ. ఎస్సీ వర్గీకరణ చేయకూడదని, క్రిమిలేయర్ అమలు నిలిపివేయాలని మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు డిమాండ్ చేశారు. వర్గీకరణ నిర్ణయ అమలు నిలిపివేయాలని కోరుతూ మార్చి 23వ తేదీన తిరుపతి మున్సిపల్ గ్రౌండ్లో జరగనున్న రాయలసీమ మాలల సింహ గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని మాలల ఐక్యత రాగాన్ని వినిపించారు. ఆదివారం చిత్తూరు బాన్స్ హోటల్లో మాలల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ఎంఎస్ బాబు మాట్లాడుతూ మాలల ఐక్యతని చూసి ఓర్వలేక కొన్ని దుష్ట శక్తులు మాల మాదిగలను రెండుగా చీల్చేందుకు కుట్ర పన్నుతున్నారని తెలిపారు. మాలలు అడుగడుగున వివక్షతకు గురవుతున్నారని, దీన్ని ఎదుర్కోవాలంటే విద్యాపరంగా ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే సాధ్యమవుతుందన్నారు. వర్గీకరణను అడ్డుకునేందుకు తిరుపతిలో నిర్వహిస్తున్న మాలల సింహ గర్జనలో మాలల సత్తా ఏమిటో చూపాలన్నారు. ఇందుకు గాను లక్షలాది మంది మాలలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు యమల సుదర్శన్, పుణ్య సముద్రం రమి, రాసనపల్లి ప్రకాష్, ప్రభాకర్, పరదేశి, ధనంజయ, ఉద్యోగ సంఘాల నాయకులు రాఘవులు, ద్వరై కన్నన్, గణేష్, లక్ష్మి, నారాయణ, జీవయ్య, మధు, రాము, రాజేష్, సత్యనారాయణ, మాల మహానాడు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇది మన జాతికి సంబంధించిన పోరాటం, ఇది మన మానవులకు సంబంధించిన పోరాటం. నేను ఒకటే కాదు, ప్రతి ఒక్కళ్ళు మీరందరూ కూడా నేను మాలని కోరుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఘన విజయంగా చేస్తే మనకు కూడా గుర్తింపు వస్తుందని కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని అందరినీ పిలిపించినాం. ఎందుకంటే చూస్తున్నాం ఎక్కడ కూడా మనకి న్యాయం జరగలేదు. మాలంటే దూరంగా పెడుతున్నారు, ఒక మాలంటే నువ్వు మాలాడు, నువ్వు లోపలికి రావద్దు అంటున్నారు. ఇటువంటి కార్యక్రమంలో మనకు గుర్తింపు రావాలా, మనకు ఒక మంచి గుర్తింపు కావాలా. డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ ప్రకారం మనకు న్యాయం చేస్తలేదు. దానికి న్యాయం కావాలంటే మనందరూ కూడా ఐకమత్యంగా ఉండి మనం విజయవంతంగా సాధించాలా. ఇది పార్టీలకి సంబంధం లేదు, మన కులం సంబంధించిన ఒక కార్యక్రమం. దాన్ని దయచేసి అందరూ మర్చిపోవద్దండి. ఎందుకు చెప్తానంటే ఇది నా వ్యక్తిగత కాదు, ఇది మనందరూ వ్యక్తిగతం. మనం మానవులకి పుట్టి మన మానవులుగా మనం సాధించుకోవాలనేది ఒక కార్యక్రమం. పెద్దలందరూ బాగా చక్కటిగా మాట్లాడినారు. ప్రతి ఒక్కరికి పౌరస్వం రావాలా. ఒక శ్రీకారం చుట్టాడు. జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేశారు. ఆ రామచంద్రరాజు కమిషన్ తప్పుల తడక ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఆధారంగా అప్పుడే వర్గీకరణ అమలు చేయడానికి పోతే హైకోర్టులో పివి రావు నాయకత్వం వేస్తే దాన్ని చదవని చెప్పేశారు. తర్వాత జస్టిస్ మరి ఈ వివి చంద్రయ్య వర్సెస్ ఏపీ గవర్నమెంట్ ఒక కోర్టులో వేస్తే 2004లో స్పష్టంగా 5 మంది జడ్జిలతో ఇచ్చారు. వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు లేదు, అది కేంద్ర ప్రభుత్వం కూడా చేసేది లేదు, పార్లమెంట్ ఒక్కటే. ఎందుకంటే 341 ఆర్టికల్ స్పష్టంగా చెప్పింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ ఆశించిన దుర్మార్గం ఉంటారని తెలుసు, మరి మందకృష్ణ బగ్రగాడు ఉంటారని తెలుసు. అందుకనే రాజ్యాంగాన్ని పారిశుద్ధంగా రాస్తూ 341 ఆర్టికల్ స్పష్టంగా చెప్పారు. కాబట్టి దాని ప్రకారం ఇది చెల్లదంటే అప్పుడు తమిళనాడు, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలు చేసిన వర్గీకరణ రద్దు చేశారు. తర్వాత అప్పటి నుంచి కూడా ఈ వర్గీకరణ గురించి పెద్ద ఎత్తున ఎలాంటి ఉద్యమాలు జరగల. అయితే వాళ్ళు చెప్తున్నారు మాది 30 ఏళ్ల పోరాటం అనేసి. మందకృష్ణ ఈ మధ్య కాలంలో ఆగస్టు 1న ఒక జడ్జిమెంట్ వచ్చింది, ఫేక్ జడ్జిమెంట్, చంద్రచూడ్ నాయకత్వాన. ఈ చంద్రచూడ్ మనువాది, ఆయన రిటైర్డ్ అయ్యేటప్పుడు ఎంఆర్ఓ ఏం చేస్తాడంటే మొత్తం ఏమేమైతే జైల్లో అవకతవకలంతా చేసి సంతకాలు పెట్టి వెళ్ళిపోతాడు. అడ్డాగా ఆయన పోతూ ఈ సీజే ఫేక్ జడ్జిమెంట్ ఇచ్చాడు. ఆ జడ్జిమెంట్ కూడా ఏం చెప్పాడంటే పెద్దలు చెప్పండి, ఎంపిరికల్ డేటా తీసుకొని మీరు చేయొచ్చు చేయకపోవచ్చు, ఇట్ స్టేట్ సిస్టమ్ అని చెప్పాడు. జరుగుతుంది. అలాంటి వ్యక్తిని నడి రోడ్లలో కూడా గురి తీసిన పాపం లేదని చెప్పి నేను గట్టిగా తెలియజేస్తున్నాను. ఇలాంటివి అరికట్టాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క సమావేశం మనం ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము. రేపు 23వ తారీఖు జరగబోయేటువంటి మాలల సింహ గర్జన కోసం మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు మనిషికి ఒక 10 మందిని తీసుకొస్తే ఖచ్చితంగా మన సత్తా ఏంటి అనేది రేపు తిరుపతిలో చూపించాలని చెప్పి ప్రతి ఒక్క వ్యక్తిని నేను ఇక్కడ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి మనకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అన్యాయం జరగకూడదు, కుల విభజన జరగకూడదని మనం సభాముఖంగా కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మన ఎక్స్ఎమ్మెల్యే ఎంఎస్ బాబు గారికి వారి తరఫున, అంటే ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ యొక్క సమావేశాలు ఏర్పాటు చేసేదానికి ఫైనాన్షియల్ గా మనందరం కూడా బాధపడుతూనే ఉంటాం.
ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లు, ఆలయ చరిత్ర తెలియజేసే కరపత్రాలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, జైఓ వీరబ్రహ్మంతో కలిసి ఆలయం ముందు ఆవిష్కరించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో ఆదివారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏప్రిల్ 6న శ్రీరామనవమి, పోతన జయంతి, ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఏప్రిల్ 9న హనుమంత వాహనం, ఏప్రిల్ 10న గరుడ వాహనం, ఏప్రిల్ 11న శ్రీ సీతారాముల కళ్యాణం, ఏప్రిల్ 12న రథోత్సవం జరగనున్నాయని తెలిపారు. ఈ ఉత్సవాలకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. పురాణాల ప్రకారం ఆలయ చరిత్ర ఇలా ఉంది. శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో శ్రీరామచంద్రునిగా అవతరించాడు. సీతాలక్ష్మణ సమేతుడై దండకారణ్యంలో సంచరిస్తుండగా సీతాదేవి దప్పిక తీర్చేందుకు భూమిలోనికి బాణం వేయగా నీరు బుగ్గ పుట్టింది. అదే ఒంటిమిట్ట రామతీర్థం అయ్యింది. సీతాన్వేషణ కోసం జాంబవంతుడు సహకరించాడు. ఆ జాంబవంతుడు సేవించిన సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రుడే ఒంటిమిట్ట గుడిలో కొలువై ఉన్నాడు. ఈ ఆలయాన్ని 3 దశల్లో నిర్మించాలని, 14వ శతాబ్దంలో నిర్మాణం ప్రారంభమై 17వ శతాబ్దంలో పూర్తయిందని ఇక్కడున్న శాసనాల ద్వారా తెలుస్తోంది. ఉదయగిరిని పాలించిన కంపరాయలు ఈ ప్రాంతంలో ఒకసారి సంచరిస్తాడు. వేట మీద జీవనం సాగించేవాడు. మిట్టడు ఇక్కడికొచ్చిన కంపరాయలకు, ఆయన పరివారానికి శ్రీరాముడు సృష్టించిన బుగ్గ నీటితో దప్పిక తీరుస్తారు. వీరిరువురు కోరికపై కంపరాయలు ఆలయాన్ని నిర్మించి ఒంటిమిట్ట గ్రామాన్ని ఏర్పాటు చేస్తారు. 1356వ సంవత్సరంలో బుగ్గరాయలు ఈ ఆలయాన్ని ప్రారంభించాడు. ఆ తరువాత కాలంలో విజయనగర రాజులు, మట్టి రాజులు క్రమంగా గుడికి అంతరాలం, రంగమంటపం, మహాప్రాంగణం, గోపురం, రథం నిర్మించారు. ఒంటిమిట్ట చుట్టుపక్కల గ్రామాల రాబడిని ఆలయ కైంకర్యాలకు వినియోగించారు. వావిలి కొలను సుబ్బారావు భిక్షాటన చేసి విరాళాలు సేకరించి ఆలయానికి పూర్వ వైభవం తెచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు నటేష్ బాబు, గోవిందరాజన్, సిపిఆర్ఓ డాక్టర్ టి రవి, ఎస్ఈలు వెంకటేశ్వర్లు, మనోహర్, విజిఓ సదాలక్ష్మి, ప్రెస్ అండ్ సేల్స్ వింగ్ ప్రత్యేక అధికారి రామరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు. డైలీ అవర్ కమిషనర్ మరియు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో మార్చి 10వ తేదీ సోమవారం ఉదయం 9:30 నుండి 10:30 వరకు డైలీ అవర్ కమిషనర్ కార్యక్రమం, అదేవిధంగా అర్జీలు, ఫిర్యాదులు ఇచ్చేవారి కోసం ఉదయం 10:30 నుండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందన్నారు. ఫోన్ ద్వారా ఫిర్యాదులు చేసేవారు 0877227208కి కాల్ చేసి మాట్లాడవచ్చని, ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తిరుపతి ప్రజలకు కమిషనర్ ఎన్ మౌర్య తెలియజేశారు. అర్జీదారులు వినతి పత్రంతో పాటు ఆధార్ కార్డు జతపరిచి పనిచేయే ఫోన్ నంబర్లను పొందుపరచాలని కమిషనర్ తెలిపారు. తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలకు సర్వం సిద్ధమైంది. నేటి నుండి 5 రోజుల పాటు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరగనున్నాయి. తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలకు ఏర్పాటు పూర్తయ్యాయి. ఆదివారం రాత్రి 7 గంటలకు తెప్పోత్సవాలు ప్రారంభమవుతాయి. మార్చి 13వ తేదీ వరకు 5 రోజుల పాటు ప్రతిరోజు రాత్రి 7 నుండి 8 గంటల వరకు స్వామి అమ్మవార్లు పుష్కరిణిలో ఆనంద విహారం చేస్తారు. ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో శుద్ధ ఏకాదశి నాడు ప్రారంభమయ్యే తెప్పోత్సవాలు పౌర్ణమి వరకు జరుగుతాయి. ఇందుకోసం ఇంజనీరింగ్ అధికారులు తెప్పను సిద్ధం చేసి విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. స్వామి పుష్కరిణిని అందంగా అలంకరించారు. తెప్ప చుట్టూ నీటి జల్లులు షవర్ పడేలా ఏర్పాటు చేశారు. తెప్పోత్సవాల్లో అలంకరణ కోసం సాంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్ వినియోగిస్తారు. అదేవిధంగా నిఘా మరియు భద్రతా సిబ్బంది ఆధ్వర్యంలో భద్రత ఏర్పాటు చేపట్టారు. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. తెప్ప అనగా పడవ, ఓడ.
ఓడలో సుఖాసీనులైన శ్రీవారిని కోనేటిలో విహారం చేయడాన్నే తెప్పోత్సవం అంటారు. తెప్పోత్సవాలను తమిళంలో తిరుపల్లి ఓడై తిరునాల్, తెలుగులో తెప్ప తిరునాళ్ళు అంటారు. తిరుమలలో తెప్పోత్సవాలు అత్యంత ప్రాచీన కాలం నుండి జరుగుతున్నాయని తెలుస్తోంది. శ్రీ సాలువ నరసింహరాయలు 1468 సంవత్సరంలో పుష్కరిణి మధ్యలో నీరాలి మండపాన్ని నిర్మించి తెప్పోత్సవాలకు అనువుగా తీర్చిదిద్దారు. 15వ శతాబ్దానికి చెందిన శ్రీ తాళ్లపాక అన్నమయ్య తిరుమల తెప్పోత్సవాలను గొప్పగా కీర్తించారు. వేసవి ప్రారంభంలో పున్నమి రోజుల నాటి వెన్నెల కాంతుల్లో చల్లని నీళ్లలో శ్రీ స్వామివారిని ఊరేగించే ఈ తెప్పోత్సవాలు భక్తులకు కనువిందు చేస్తాయి. తొలి రోజు సాయంత్రం శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ రామచంద్రమూర్తి, రెండో రోజు రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి వారు మాడవీధుల ప్రదక్షిణంగా ఊరేగుతూ వచ్చి పుష్కరిణిలో తెప్పపై 3 చుట్లు విహరిస్తారు. ఇక శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు తెప్పపై 3వ రోజు 3 చుట్లు, 4వ రోజు 5 చుట్లు, 5వ రోజు 7 చుట్లు విహరించి భక్తులను కటాక్షిస్తారు. కాగా తెప్పోత్సవాల కారణంగా మార్చి 9, 10వ తేదీల్లో సహస్ర దీపాలంకరణ సేవ, మార్చి 11, 12, 13వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు టీటీడీ రద్దు చేసింది. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం ముందు ఆదివారం శ్రీ విశ్వావసునామ సంవత్సర పంచాంగాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, జేఈఓ వీరబ్రహ్మంతో కలిసి ఆవిష్కరించారు. ధర్మ ప్రచారంలో భాగంగా టీటీడీ ప్రతి ఏడాది తెలుగు సంవత్సరాది అయిన ఉగాది నాటికి పంచాంగాలను ముద్రించి భక్తలోకానికి అందిస్తున్న విషయం తెలిసిందే. అదే ప్రకారం ఈ సంవత్సరం కూడా నూతన పంచాంగాన్ని భక్తులకు అందిస్తోంది. ఇందులో భాగంగా రాబోయే శ్రీ విశ్వావసునామ సంవత్సర పంచాంగాన్ని ఆకర్షణీయంగా ముద్రించింది. టీటీడీ ఆస్థాన సిద్ధాంత తంగిరాల వెంకట పూర్ణప్రసాద్ సిద్ధాంతి రాసిన ఈ పంచాంగాన్ని వైకానస పండితులు, ఆచార్య వేదాంతం విష్ణు భట్టాచార్యులు సులభంగా అందరికీ అర్థమయ్యేలా పరిష్కరించారు. రాజాది నవనాయకుల ఫలితాలతో పాటు రాశి ఫలాలు, వధూవర గుణమేళనము, వివాహాది శుభముహూర్త నిర్ణయాలు, టీటీడీలో నిర్వహించే విశేష ఉత్సవాలు తదితర విషయాలను చక్కగా వివరించారు. 75 రూపాయల విలువ గల ఈ పంచాంగం తిరుమల, తిరుపతిలో సోమవారం నుంచి భక్తులకు అందుబాటులో ఉంటుంది. మిగతా టీటీడీ సమాచార కేంద్రాలలో వచ్చే వారం నుండి పంచాంగం అందుబాటులో ఉంటుంది. ఈ కార్యక్రమంలో ప్రెస్ సేల్స్ వింగ్ ప్రత్యేక అధికారి శ్రీరామరాజు, డిప్యూటీ ఈవోలు నటేష్ బాబు, ప్రశాంతి, గోవిందరాజన్, సెల్వం, సిపిఆర్ఓ డాక్టర్ టి రవి, ఎస్ఏలు వెంకటేశ్వర్లు, మనోహర్, అడిషనల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సునీల్ కుమార్, విజిఓ సదాలక్ష్మి, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ వి ఆదినారాయణ రెడ్డి, ఏవిఎస్ఓ వై సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం శ్రీవారి మెట్టు చిరు వ్యాపారులు చేపట్టిన నిరసన దీక్షలు శనివారం నాటికి 200 రోజులకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వ్యాపారులు తిరుమల శ్రీవారి పటాన్ని ఏర్పాటు చేసి ఆ పటం ముందర శనివారం నాడు యాగాన్ని నిర్వహించారు. చిరు వ్యాపారులు 200 రోజులుగా దీక్షలు చేస్తున్న మమ్మల్ని కరుణించవా స్వామి అంటూ బ్యానర్ని ప్రదర్శిస్తూ గోవిందనామ సంకీర్తనలు చేస్తూ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి మెట్టు చిరు వ్యాపారులు, వారి కుటుంబ సభ్యులు, మహిళలు, పిల్లలతో సహా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ప్రసంగిస్తూ శ్రీవారి మెట్టు చిరు వ్యాపారుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం 200 రోజులుగా టీటీడీ పరిపాలన భవనం ఎదురుగా దీక్షలు చేస్తున్న కూటమి ప్రభుత్వం సమస్యను పరిష్కరించకపోవడం అన్యాయమన్నారు. పేదలైన చిరు వ్యాపారులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని కందారపు మురళి అన్నారు. దాదాపు 7 నెలల నుండి ఉపాధి లేక, ఆదాయం రాక వీరి కుటుంబాలు అల్లాడిపోతున్నాయని గుర్తు చేశారు. టీటీడీ ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, చైర్మన్ బిఆర్ నాయుడులు పట్టించుకొని సమస్యల పరిష్కారానికి తోడ్పడాలని కందారపు మురళి
యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర, శ్రీవారిమెట్టు చిరు వ్యాపారుల యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిట్టిబాబు, మధు, యుగంధర్, చిరంజీవి, రాంబాబు, గణేష్, ప్రకాష్, గోపి తదితరులతో పాటు బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజున శ్రీవారిమెట్టు చిరు వ్యాపారులందరూ కలిసి వెంకటేశ్వర స్వామి 200 రోజులుగా మేము నిరసన దీక్షలు చేస్తున్న కరుణించవా స్వామి అనే పేరుతో వాళ్ళు యాగాన్ని కూడా చేశారు. ఇప్పటికైనా టీటీడీ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం వీరు చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటానికి స్పందించి వాళ్ళకు అవసరమైన లైసెన్సులు కేటాయించి వారి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. గత ప్రభుత్వ హయాంలోనూ న్యాయం జరగలేదు. ఇప్పుడు వీళ్ళకి న్యాయం జరగకపోతే ఏమాత్రం సరైనటువంటిది కాదు. గత 15 సంవత్సరాలకు పైగా, కొంతమంది అయితే 25 సంవత్సరాలు కూడా అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నా ఇప్పటికీ ఏ రకమైనటువంటి ఆధారాలు లేకుండా, అధికారికమైనటువంటి గుర్తింపు లేకుండా వాళ్ళు పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణం వారి కుటుంబాలను ఆదుకోవాలి. వార్తల్లో చిన్న విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. తిరుపతి రూరల్ ఓటేరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఓటేరు చెరువును కబ్జా చేస్తున్న భూ కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని రాజకీయ పార్టీలు డిమాండ్ చేశారు. శనివారం ఉదయం ఓటేరు వద్ద ఉన్న చెరువు వద్దకు సిపిఐ, సిపిఎం, ఆర్పిఐ, కాంగ్రెస్ నాయకులు చెరువు వద్ద ప్రభుత్వం పెట్టినటువంటి బోర్డు తొలగించిన దాన్ని పరిశీలన చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి, సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, ఆర్పిఐ దక్షిణ భారత రిపబ్లిక్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అంజయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాంగాటి గోపాల్ రెడ్డిలు మాట్లాడుతూ తిరుపతి అర్బన్ అండ్ రూరల్ ప్రాంతాల్లో కోట్లాది రూపాయలు విలువ కలిగిన ఓటేరు చెరువును కొంతమంది భూ కబ్జాదారులు చెరువును పూర్తి చేసి ఆక్రమించుకోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. 1909 నుండి 2014 వరకు ప్రభుత్వ రెవెన్యూ రికార్డుల్లో ఆ భూమి చెరువుగా నమోదు కాబడి ఉన్నది. కానీ ఆ తర్వాత రెవెన్యూ అధికారులు చేతివాటం వల్ల ఆ భూమి ఇతరులకు కబ్జాకు గురవుతున్నదని ఆయన తీవ్రంగా విమర్శించారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో అధికార పార్టీకి చెందిన కొంతమంది భూ కబ్జాదారులు యథేచ్ఛగా భూములను కబ్జా చేస్తూ ప్రభుత్వ ప్రజా అవసరాలకు భూమిలే లేనటువంటి పరిస్థితిని తీసుకురామని రాజకీయ పార్టీలు చేసిన పోరాటానికి జిల్లా కలెక్టర్ స్పందించి శుక్రవారం ఉదయం 10 గంటలకు ఓటేరు చెరువు వద్ద ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టగా కనీసం 2 గంటలు కూడా లేకుండా బోర్డును తొలగించి చించివేయడం జరిగిందని, ఇంత జరుగుతున్న రెవెన్యూ అధికారులు స్పందించకపోవడం దీని వెనుక ఎన్ని లక్షల కోట్ల చేతులు మారాయో అర్థం అవుతోందని ఆరోపించారు. ప్రభుత్వ అవసరాలకు ఆ భూమి నిర్మాణానికి ఉపయోగించుకోవాలని తప్ప భూ కబ్జాదారులకు అవకాశం కల్పించకూడదని ఆయన అన్నారు. భూ కబ్జాదారులు రాత్రికి రాత్రే చెరువును ఆక్రమిస్తుంటే రెవెన్యూ అధికారులు నిద్రపోతున్నారని, ఆ భూమిని పరీక్షించాలని కోరుతూ వెలుగులోకి తీసుకురావడంతో రెవెన్యూ అధికారుల్లోనూ పోలీసుల్లోనూ చలనం వచ్చిందని, ఇలాంటి పరిస్థితుల్లోనూ భూ కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తే ఇతరులకు కూడా భయం ఉంటుందని ఆయన సూచించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళీకి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఫోన్ చేసి ఓటేరు చెరువును కాపాడే బాధ్యతలు తీసుకుంటామని, చెరువులో నింపిన మట్టిని సైతం క్లీన్ చేసి దానిని చెరువుగా మారుస్తామని, మీరు ఇంకెలాంటి ఆందోళన కార్యక్రమాలు చేయవద్దని ఆయన హామీ ఇవ్వడంతో సిపిఐ దీక్షలను విరమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అనంతరం తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్కు వినతి పత్రాన్ని సమర్పించారు.
ఆర్డీఓ కూడా స్పందిస్తూ ఖచ్చితంగా కాపాడే బాధ్యతను రెవెన్యూ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ నిరసన దీక్షలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె శివారెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, కె రాధాకృష్ణ, నగర కార్యదర్శి జె విశ్వనాథ్, ఉదయ్ కుమార్, సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు ఎన్డి రవి, కె పద్మనాభరెడ్డి, కృష్ణ, ఏఐటియుసి నాయకులు ఎన్ శ్రీరాములు, వైఎస్ మణి, ఎన్ శివ, కెవై రాజా, అల్లా బక్షు, ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ పరిశీలించి అనేకమైనటువంటి పోరాటం చేయడం జరిగింది. పోరాటం చేసినటువంటి ఫలితంగా జిల్లా మేజిస్ట్రేట్ అయినటువంటి కలెక్టర్ గారు స్పందించి ఇక్కడ బోర్డు పెట్టడం జరిగింది. బోర్డు నిన్న 11 గంటలకు పెడితే కరెక్ట్గా 2 గంటలకంతా దుండుగులు వచ్చి దాన్ని పెరికేసి మొత్తం చిదరాబరం చేశారు. కానీ ఇప్పటికీ 20 గంటలు పూర్తిగా వస్తా ఉన్నా రెవెన్యూ అధికారులు ఆ బోర్డుని సరిచేయడం కానీ, లేకపోతే ఆ భూమికి కంచేయాలని కానీ, లేదా తోలినటువంటి గ్రావెల్ని ఎత్తేయాలని కానీ ఎక్కడ కూడా పట్టించుకోవడం లేదు. దీన్ని బట్టి చూస్తే రెవెన్యూ అధికారులు స్పష్టంగా ఎస్వి నాయుడుకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర లంచాలకు పాల్మారి ఈవేళ చెరువును మొత్తం కూడా 1000 కోట్ల చెరువును వాళ్ళకి అప్పచెప్తా ఉన్నారు. దీన్ని సిపిఐ, సిపిఎం, ఇతర వామపక్ష పార్టీలు అన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. 1909 నుండి 2014 వరకు దాదాపు 12 కోట్లకు సంబంధించినటువంటి కింద కోర్టు నుండి హైకోర్టు దాకా, సుప్రీంకోర్టు దాకా ఇది చెరువు భూమి అని చెప్పారు. అంటే 2014 నుండి 2025కి ఎట్లా ఇది చెరువు భూమి కాకుండా పోయిందో మాకు అర్థం కాలేదు. కాబట్టి ఈ చెరువుని జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఇక్కడ తోలిన మట్టి మొత్తం కూడా కట్టని చుట్టూ ఇక్కడ వాటర్కి సంబంధించినటువంటి వాటర్ స్టోరేజ్ నిలిచే విధంగా ఈ కట్ట కంచేయాలి. అదేవిధంగా ఈ చెరువులో నీళ్లు మొత్తం కూడా స్వర్ణముఖి ఏరుకు సంబంధించిన తెగ్గొట్టడం జరిగింది. ఇది తెగ్గొట్టి దాదాపు 4 నెలలు అవుతా ఉంది. మొన్నవన్నీ వర్షాలకు కూడా చెరువు నిండిపోయి ఉంటుంది. ఈ పొద్దు కాళహస్తి నుండి ఇట్లా చిత్తూరు దాకా వెళ్తే అనేకమైనటువంటి రోడ్డు పక్కన ఉన్నటువంటి చెరువులంతా నీళ్లు ఉన్నాయి. ఈ చెరువులో నీళ్లు లేకపోవడం కేవలం ఇక్కడ పడినటువంటి వాటర్ మొత్తం కూడా స్వర్ణముఖి ఏరులోకి పోయేదానికి రాత్రికి మొత్తం కూడా సదరం చేసి కాలువ తీసేయడం జరిగింది. ఈవేళ అదే కోణంలో ముఖ్యమంత్రి కూడా చెప్పాడు, ల్యాండ్ గ్రాబింగ్ చట్టం ప్రత్యేకమైనటువంటి చట్టం తెస్తున్నాము. ఎవరు ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసినా 7 సంవత్సరాలు తక్కువ లేకుండా జైలు శిక్ష వేయడం జరుగుతుందని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పాడు. చెప్పిన 2వ రోజే శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యులు తిరుపతి రూరల్ మండలం ఓటేరు గ్రామానికి సంబంధించినటువంటి చెరువును కబ్జా చేయడానికి రాత్రికి రాత్రి గ్రావెల్ దేరి చెరువు గర్భాన్ని సైతం పూర్తి చేయడం జరిగింది. ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. కాబట్టి ఈవేళ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా కొనసాగుతాడని. మాకు అభ్యంతరం లేదు. 15 సంవత్సరాలు కొనసాగడానికి చెరువులు కబ్జా చేయడానికి అనేది ఈవేళ మన ముందున్నటువంటి ప్రశ్న. అందుకని వీళ్ళు పూర్తిగా లొంగిపోయినారు. వీళ్ళు పూర్తిగా కక్కుర్తిపడి వాళ్ళ యొక్క కాసులకు కక్కుర్తిపడ్డారని చెప్పి స్పష్టంగా తెలుస్తా ఉంది. అందువల్ల మేము దీని ఉద్యమాన్ని ఉధృతం చేయదలుచుకున్నాం. ఈరోజు ఎస్వి నాయుడు గారు ఏం చెప్తున్నారంటే, సుధీర్ రెడ్డి ఆయన విషయాన్ని ప్రస్తావించాడు కాబట్టి నీ కుంభకోణాలు నా దగ్గర ఉన్నాయి అంటే నీ ప్రస్తావించకపోతే ఆ కుంభకోణాలు చెప్పవా అంటే నువ్వు ప్రజలకి బాధ్యత వహించడం లేదన్నమాట. నువ్వు నీ మీద ఏదన్నా నీ తప్పులు చెప్తే ఆయన తప్పులు చెప్తాను. చెప్పండి. ఇప్పుడు మొత్తం ఇద్దరు కలిసి ఏం తెలుసారంటే మేమందరం కబ్జాదారులు అని చెప్పి తేల్చుకున్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ కబ్జాదారులతో ఈ సమాజం ఏం బాగుపడుతుంది, ఈ పాలన ఏం సాగుతుందని నేను అంటున్నా. కాబట్టి మీ కబ్జాలన్నీ బయట తీయడం నాయన మొత్తం కూడా ప్రజలందరూ బాగుపడతారు. ప్రజల ఆస్తుల్ని బలవంతంగా లాక్కున్న పరిస్థితి మానండి అని చెప్పి మేము చెప్తున్నాం. ఈరోజు మేము చెప్తున్నా అని చెప్పినట్టు ఈ నేషనల్ హైవేకి సంబంధించి ఆయనకి ఏమైనా డబ్బులు వచ్చిందా, అది పోయింది మా భూములు అని అంటున్నాడు. పోయినప్పుడు చెరువులు అయితే ఎట్టేస్తారని చెప్పి సవాల్ విసురుతున్నాడు. అది కూడా ఆయన సమాధానం చెప్పాలని కోరుతున్నాం. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుని దర్శనార్థం కుటుంబ సమేతంగా విచ్చేశారు. వీరికి ఆలయ అధికారులు దక్షిణ గోపురం వద్ద పూర్ణ కుంభంతో సాదర స్వాగతం పలికారు. అనంతరం న్యాయమూర్తి తన కుటుంబంతో ప్రత్యేక 5,000 రూపాయల రాహుకేతు నివారణ పూజలు నిర్వహించుకున్నారు. పూజల అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. స్వామి అమ్మవార్ల దర్శన అనంతరం
మృత్యుంజయ స్వామి ఆలయ ప్రాంగణంలో న్యాయమూర్తి మరియు వారి కుటుంబీకులకు ఆలయ వేద పండితులు వేద మంత్రోచ్చరణల నడుమ ఆశీర్వాదం ఇవ్వగా స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు మరియు చిత్రపటాన్ని ఆలయ అధికారులు బహుకరించారు. ఈ కార్యక్రమంలో 12వ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీనివాస్ నాయక్, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, పిఆర్ఓ రవి, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. 10వ తరగతి విద్యార్థులకు ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ 100 రోజుల ప్రణాళికను అమలు చేస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగా సెలవు రోజుల్లో కూడా తరగతులు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తిలోని సరస్వతి శిశుభాయ్ మున్సిపల్ హైస్కూల్ నందు 10వ తరగతి విద్యార్థులకు నేడు ఆదివారమైన ఉపాధ్యాయులు ప్రత్యేక విద్యా బోధన తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులకు ఉన్న సలహాలను నివృత్తి చేస్తూ విద్యార్థులు 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 100% ఉత్తీర్ణత అయ్యే విధంగా విద్యా బోధన చేస్తున్నారు. సరస్వతి శిశుభాయ్ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థిని మాట్లాడుతూ మార్చి 17వ తేదీ నుంచి జరగనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నందు తాము 100% ఉత్తీర్ణత అయ్యే విధంగా తమ ఉపాధ్యాయులు తమకు విద్యా బోధన చేస్తున్నారని, నేడు ఆదివారమైన తమకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ సబ్జెక్టుల్లో తమకున్న సందేహాలను తీరుస్తూ ఉపాధ్యాయులు తమకు ఉత్తమ విద్యను అందజేస్తున్నారని తెలియజేశారు. గత సంవత్సరం తమ పాఠశాల నందు లక్ష్మీప్రియ అనే విద్యార్థినికి 590 మార్కులు వచ్చి జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించిందని, ఆ మార్కులను బ్రేక్ చేసి తాము 600 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ వచ్చే విధంగా విద్యా బోధన చేస్తున్నామని తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులకు ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ 100 రోజుల ప్రణాళికను అమలు చేస్తోందని తెలిపారు. ఈ ప్రణాళికలో భాగంగా సెలవు రోజుల్లో కూడా తరగతి గదులు నిర్వహిస్తామని, తమ విద్యార్థులు ఈ పర్యాయం 100% అందరూ విద్యార్థులు 10వ తరగతి పరీక్షల నందు అత్యుత్తమ మార్కులు సాధించే విధంగా విద్యార్థులకు విద్యా బోధన చేస్తూ వారికున్న సందేహాలను నివృత్తి చేస్తూ 10వ తరగతి పరీక్షలు ఏ విధంగా రాయాలో తర్ఫీదులు ఇస్తున్నామని, మేము చెప్పే విద్యా బోధనలను విద్యార్థులు అతి శ్రద్ధగా వింటూ చదువుకుంటూ రానున్న 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ మార్కులతో పాటు తమ పాఠశాలకు మంచి పేరు తెస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. 10th లో మేము చాలా లాస్ట్ టైం మాకు 10th క్లాస్లో లాస్ట్ టైం మా సీనియర్ అక్క లక్ష్మీప్రియ అక్క లాస్ట్ టైం 596తో స్టేట్ 4th ర్యాంక్, డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్తో వచ్చింది. మేము ఈసారి సండే అయినా కూడా మేము మా టీచర్స్ అందరూ సండే అయినా కూడా స్టడీ అవర్స్కి వచ్చి మాకు ఏమన్నా డౌట్స్ ఉన్నా స్టడీలో మేము చదువుతున్నాం, మాకు ఏమన్నా డౌట్స్ ఉన్నా మా టీచర్స్ మాకు క్లారిఫై చేసి మమ్మల్ని నెక్స్ట్ టైం ఈసారి వచ్చే ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్లో మేము ఈసారి ఎలాగన్నా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావాలని మేము బాగా చదువుతున్నాం. మా బ్యాచ్ అంతా కలిసి బాగా చదువుతున్నాం. మా టీచర్స్ కూడా మాకు ఎంతో హెల్ప్ చేస్తున్నారు. మాకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేయడం అలా చేస్తున్నారు. మా హెచ్ఎం మేడం గారు కూడా మాకు సండే అయినా క్లాసులు సండే అయినా కూడా స్టడీ అవర్స్ జరుపుతున్నారు. ఈవినింగ్ క్లాసులు, మార్నింగ్ క్లాసులు అలా కూడా స్టడీస్ చేస్తున్నాము. ఈ రోజు సండే అయినా కూడా మా స్కూల్ బృందము మాకు ప్రైవేట్ క్లాసులు అనేవి నిర్వహించి మమ్మల్ని మా ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్ ఎలా రాయాలి అనే దాని మీద ప్రిపేర్ చేస్తున్నారు. మాకు ఎలాంటి సందేహాలున్నా వాళ్ళు తీర్చడానికి ఇలాంటి క్లాసులు పెట్టి మమ్మల్ని బాగా ప్రిపేర్ చేస్తున్నారు. లాస్ట్ టైం మా స్కూల్కి లక్ష్మీప్రియ అక్కకి 596 వచ్చి స్టేట్ 4th, డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది. ఈసారి మా స్కూల్ బృందం ఎలాగైనా మాకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెప్పించేటట్లు చేస్తున్నారు. మా హెచ్ఎం మేడం మరియు మా స్కూల్ స్టాఫ్ మమ్మల్ని చాలా బాగా ప్రిపేర్ చేస్తున్నారు. అలాగే ఇలాంటి క్లాసులు పెట్టుకొని మమ్మల్ని బాగా ప్రిపేర్ చేసి ఎలాగైనా మా స్కూల్ కు ఫస్ట్ ర్యాంక్ తెప్పించేటట్టు చేస్తున్నారు. విద్యాశాఖ ఆదేశాల మేరకు 100 డేస్ ప్రోగ్రాంలో భాగంగా ప్రతి సండే కానీ వేరే సెలవుల్లో కానీ తప్పకుండా క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. ఈ క్లాసులందు కూడా విద్యార్థులు బాగా చదివి మంచి మార్కులు సాధిస్తారనేది మన ఉద్దేశము. పిల్లలు కూడా చాలా చక్కగా చదువుతున్నారు. అలాగే ఎస్సీఆర్టీ మోడల్ పేపర్స్లో కూడా గతంలో వచ్చినటువంటి పరీక్షల్లో ఎక్కువగా క్వశ్చన్లు వచ్చాయి కాబట్టి అవి కూడా రిపీట్గా చదివిస్తూ వాటి నుంచి మంచి మార్కులు సంపాదించేదానికి పిల్లలు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు కానీ బాగా కష్టపడుతున్నారు. ఇంకొకటి ఏమిటంటే మా పాఠశాల గ్రాడ్యువల్గా స్ట్రెంత్ పెంచుకుంటూ 210, 220 నుంచి ఈరోజు 650 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. అలాగే దాదాపు 26 మంది టీచర్లు, అంటే ప్రతి సబ్జెక్టుకి 3 లేదా 4 టీచర్లు ఈ పాఠశాలలో పనిచేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా దాదాపు 250 పైచీలకు అడ్మిషన్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇప్పటికే మేము
ఎన్రోల్మెంట్ డ్రైవ్ ఎలిమెంటరీ స్కూల్ నందు అలాగే మా హ్యాబిటేషన్ క్యాచ్మెంట్ ఏరియాలందు కూడా నిర్వహిస్తూ ఉన్నాము. పశువులకు సంబంధించిన వ్యాధులను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పశు వైద్యశాల డాక్టర్లు మరియు సిబ్బంది గ్రామాలకు వెళ్లి పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ దేశీ టీకాలను ముందస్తు వేస్తున్నారు. ఈ సందర్భంగా తొట్టంవేడు మండలం పశు వైద్యశాల డాక్టర్ శరత్ చంద్రారెడ్డి మాట్లాడుతూ పశు పోషణ వల్ల రైతులు ఎంతో ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని అన్నారు. పశువుల్లో సీజనల్గా వచ్చే వ్యాధుల పట్ల నిర్లక్ష్యం చేయక అప్రమత్తంగా ఉండాలన్నారు. పశువులకు సంబంధించిన గాలికుంటు వ్యాధులను నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, ఈ సేవలను పశు పోషకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ స్కీమ్ కింద పశువు అన్నిటికీ కూడాను FMD అంటే గాలికుంటు వ్యాధికి టీకాలు వేస్తున్నాము. ఈ గాలికుంటు టీకాలు ఈ నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా 30 రోజుల పాటు ప్రతి గ్రామంలోనూ ప్రతి రైతుకి బెనిఫిట్ అయ్యే విధంగా ఫ్రీగాను ఉచితంగా వేపిస్తున్నారు. ఈ గాలికుంటు వ్యాధి అనేది ట్రికోర్నా వైరస్ అనే ఫ్యామిలీ ద్వారా అందుతూ ఉంటుంది. ఈ వ్యాధి రావడానికి కారణాలు మేబీ పశువుల యొక్క ఎంగిలి లేదంటే వాటి యొక్క మలమూత్రాలు పక్కన ఆల్రెడీ జబ్బు పడినటువంటి పశువుల ద్వారా అందుతూ ఉంటుంది. ఈ జబ్బు వచ్చిన తర్వాత నోట్లో పుండ్లు రావడము, కాళ్ళల్లో గిట్ట మధ్యలో నడవలేకుండా పోవడము, ఆడ చీము పట్టడము, అదేవిధంగా నాలుగు పైన బొబ్బలు రావడము, ఆ బొబ్బలు చితికి చొంగలాగా కారడము, పెదాలంతా వాయడము, పొదుగు మరియు పాలు తీసే చన్నులు మరియు రొమ్ముల మధ్య బొబ్బలు రావడము, ఆవులు నడవలేకపోవడము, ఈ జబ్బు యొక్క లక్షణాలు. దీంతోపాటు జ్వరం ఎక్కువగా ఉండడము, ఎదకు వచ్చినాను ఎద నిలవకపోవడము, ఎండకపోతే పశువులు సరిగ్గా మేయకపోవడము, ఈ లోపల నాలుగు పైన వచ్చినట్టు బొబ్బల కారణంగా ఆ పశువులు అనేవి మేత సరిగ్గా మేయకపోవడం వలన మరియు నీళ్లు తాగకపోవడం వలన డీహైడ్రేషన్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. PMFA లోన్తో రైస్ మిల్ ఏర్పాటు చేసుకుని సంవత్సరానికి 5 లక్షల రూపాయలు సంపాదిస్తూ మహిళలకు ఆదర్శంగా నిలుస్తూ ప్రతి ఒక్క మహిళ జీవితంలో ఆర్థిక స్వావలంబన సాధించేలా స్ఫూర్తిగా నిలుస్తూ ఉంది తొండమనాడుకు చెందిన అరుణ. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్న అరుణ ఏ విధంగా ఆర్థిక స్వావలంబన సాధించిందో చూద్దాం. శ్రీకాళహస్తి మండలంలోని తొండమనాడు గ్రామం ఎగువ వీధిలోని రైతు కుటుంబానికి చెందిన అరుణ అనే గృహిణి తాను స్వశక్తితో ఎదగాలనే ఆలోచనతో తన గ్రామంలోని వెన్నెల మహిళా గ్రూప్లో సభ్యురాలుగా చేరి గ్రామ సమైక్య లీడర్గా అనంతరం మండల సమైక్య లీడర్గా తన స్థానాన్ని అభివృద్ధి పరుచుకుంటూ దినదిన అభివృద్ధి చెంది కష్టే ఫలి అనే సామెతను నిరూపించే విధంగా నేడు PMFE పథకం ద్వారా 5 లక్షల రూపాయల రుణం పొంది తద్వారా రైస్ మిల్ ఏర్పాటు చేసుకుని ఈ రైస్ మిల్ ద్వారా చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతు ధాన్యాలను ఆడిస్తూ సంవత్సరానికి 4,90,000 రూపాయలు సంపాదిస్తూ ఉంది. తన కుటుంబ జీవనాధారాన్ని తానే ఊతగా నిలుస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించే విధంగా జీవనం సాగిస్తూ నేడు ప్రతి ఒక్క మహిళకు ఆదర్శవంతంగా నిలుస్తోంది. PMFE లబ్ధిదారులు అరుణ మాట్లాడుతూ తాను ఓ చిన్న పేద రైతు కుటుంబంలో జీవనం సాగిస్తూ తనకు మొదటి నుంచి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆలోచన ఉండేదని, కానీ దానికి సరైన దారి కనిపించకుండా తాను ఒక్క పూటకు తిండి లేకుండా అనేక కష్టాలు పడేదానని, అయితే తన గ్రామంలో తాను వెనెలా గ్రూప్లో చేరిన తర్వాత గ్రామ సమైక్య లీడర్గా అనంతరం మండల సమైక్య లీడర్గా ఎదిగే సమయంలో తమకు PMFE లోన్ ద్వారా రైతులు లబ్ధి పొందవచ్చని సమాచారం తెలుసుకోవడంతో తన భర్తకు ఆ సమాచారం తెలియజేసి తన స్వశక్తితో బతకాలని తన భర్తకు తెలియజేయడంతో తన భర్త సమ్మతి తెలియజేయడంతో PMFE పథకం ద్వారా 5 లక్షల రూపాయలు 35% సబ్సిడీతో బ్యాంకు ద్వారా రుణం తీసుకొని తాను రైస్ మిల్ ప్రారంభించానని తెలిపారు.
అందరికీ నమస్కారం. నా పేరు అరుణ. మాది కాళాస్త్రి మండలం ఎగువేది పంచాయతీ తొండంనాడు అరుంధతి వాడ మాది నివసిస్తూ ఉండేవాళ్ళం. మేము సంఘంలో జాయిన్ అయ్యి వెన్నెల డాక్రా గ్రూప్లో ఉన్నాము. మా గ్రూప్లో మేము ఫస్ట్లో చాలా ఒక్క పూట తిని ఒక్క పూట తినకుండా హీనస్థితిలుగా ఉండేవాళ్ళం. అట్లాంటిది మేము సంఘంలో చేరినాక చిన్న చిన్న లోన్లు పెట్టుకొని అభివృద్ధి చెందుతూ ఉండేవాళ్ళం. దాని ద్వారా మేము లీడర్గా ఎన్నుకున్నారు. మా సంఘంలో సభ్యురాలుగా ఉండేదాన్ని లీడర్గా ఎన్నుకొని మేము గ్రామ సంఘం లీడర్గా ఎన్నుకున్నారు. అలాగా ఎన్నుకుని లీడర్ గ్రామ సంఘానికి వెళ్తూ వస్తూ ఉండగా మండల సమైక్య లీడర్గా కానీ మండల సమైక్య లీడర్గా వెళ్ళేదాన్ని. అక్కడ వెళ్తూ ఉండగా నేను ఏమంటే ఇప్పుడు సార్ వాళ్ళు పిఎంఎఫ్ఎం కింద లోన్లు సబ్సిడీ లోన్లు వదిలినాడు 35%. మీరు ఎవరైనా పెట్టుకోగలుగుతారా అని అడిగారు. అది నేను వినేసి వచ్చి మా ఆయనతో డిస్కషన్ చేసుకొని మా ఆయన ద్వారా చెప్పాను, ఇలా రైస్ మిల్లులకి కానీ దేనికైనా కానీ పిఎంఎఫ్ఎం లోన్కి అర్హురాలుగా ఉండేవాళ్ళు లోన్ పెట్టుకోవాలనేసి కోరుకుంటున్నారని చెప్పారు సార్ వాళ్ళు. మనము ఇలా రైస్ మిల్ మన చుట్టుపక్కల ఎక్కడా లేదు కాబట్టి మనం పెట్టుకుందామనేసి మా ఆయనతో చెప్పాను. మనం పెట్టుకొని మనం ఇలా చేయగలుగుతామా చేయలేమా అని అనేసి 2 రోజులు ఆలోచించి మా ఆయనతో ఇలాగే ఉంటే మనం ఎలా ఎదగలుగుతామని చెప్పేసి మా ఆయన్ని తీసుకెళ్ళి మా సార్ వాళ్ళతో మాట్లాడించాను. సిసిఏపిఎం సార్ వాళ్ళని మాట్లాడించి దాని ద్వారా బ్యాంకు ద్వారా మాట్లాడుకొని మేము లోన్ పెట్టుకున్నాము. లోన్ పెట్టుకొని 5 లక్షలకి శాంక్షన్ చేశారు. మా సంఘంలో చేరిన దానివల్ల సంఘంలో నుంచి శ్రీనిధికి 50,000 ఇచ్చారు. ఇంట్లో నగలు పెట్టేసి మొత్తం 7 లక్షలు బ్యాంక్ లోన్ పెట్టుకొని మేము అది రైస్ మిల్ పెట్టుకోవడం జరిగింది. అయితే మొదట్లో రైతులు తనపై పెద్దగా నమ్మకం లేకపోవడంతో రైతులు తన రైస్ మిల్కు వచ్చేవారు కాదని తానే గ్రామాలకు తిరిగి తమ రైస్ మిల్లో రైతులు తమ ధాన్యాన్ని ఆడించుకొని నాణ్యత చూసిన తర్వాతే డబ్బులు ఇవ్వమని తెలియజేయడంతో నేడు తమ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలోని రైతులు తమ రైస్ మిల్కే ధాన్యాన్ని తోలుతూ ధాన్యాన్ని ఆడించుకుంటున్నారని చెప్పింది. తద్వారా తనకు అన్ని ఖర్చులు పోను సంవత్సరానికి 4,90,000 రూపాయలు ఆదాయం వస్తోందని, ఈ ఆదాయంతో తన కుమార్తె కేరళలోని ఓ ఇంటర్నేషనల్ కళాశాలలో చదువుతోందని, తన కుమారుడు తిరుపతి ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించుకుంటూ తనతో పాటు తన కుటుంబాన్ని కూడా ఆర్థికంగా విద్యాపరంగా అభివృద్ధి అవుతున్నామని తెలియజేసింది. ప్రతి ఒక్క మహిళ తనను తాను నిరూపించుకునేందుకు ఒక సమయం వస్తుందని, ఆ సమయాన్ని ప్రతి ఒక్క మహిళ సద్వినియోగం చేసుకుని తన కాళ్ళపై తాను నిలబడి జీవితంలో రాణించాలని ఆమె ప్రతి ఒక్క మహిళని కోరుకుంటున్నానని భారతదేశంలోని మహిళలకు ఆమె మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దాని ద్వారా ఇప్పుడు మాకు ఫస్ట్లో ఆదాయం అంతగా లేకుండా ఉండడం వల్ల చుట్టుపక్కల రైతులందరూ ఇలా ఫస్ట్లో పెట్టారు కదా వీళ్ళు ఏం బాగుంటుందో అని చెప్పడం ద్వారా మాకు సంకోచంతో 2 నెలలు ఏమీ లాభాలు లేకుండా ఉండేది. ఆ తర్వాత చుట్టుపక్కల రైతులు ఒకరిద్దరు వచ్చి దంపకం పోవటం వల్ల వాళ్ళందరూ దంపించిన తర్వాత వాళ్ళు నాణ్యతను చూసి చుట్టుపక్కల రైతులు ఎక్కువగా వచ్చేయడం వల్ల మాకు ఆదాయం చాలా ఎక్కువగా ఉండేది. రోజుకి 2,000 రూపాయలు చొప్పున నెలకి 60,000 రూపాయల ఆదాయం అనేది వచ్చేది. దాని ద్వారా మేము సంవత్సరానికి రెంటు బాడిగా అన్నీ పోవడం వల్ల నెలకి 41,000 రూపాయలు మిగిలేది. దాన్ని అలా మెయింటైన్ చేసుకుంటూ సంవత్సరానికి మాకు 4,90,000 రూపాయల ఆదాయంలో ఉండేదాన్ని. ఇప్పుడు మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. మా పిల్లల్ని చదివించుకుంటూ మేము కుటుంబాన్ని బాగా రన్ చేసుకుంటూ నేను ఎంతో హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు ప్రతి ఒక్క మహిళని నేను ప్రోత్సహిస్తూ నేను ఇంకా రైస్ మిల్ పెట్టుకునే దానివల్ల ఇంకా పిండి మిషను, మిరకాయల మిషను, ఆయిల్ మిషను అవన్నీ పెట్టుకొని ఇంకా 10 మంది మహిళలకు ఉపాధి కలిగిస్తూ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క మహిళను ఇలాగే ప్రోత్సహిస్తూ ఇంకా వాళ్ళు టాలెంట్తో ఇంకా డెవలప్ అవ్వాలనేసి నేను అనుకుంటూ ప్రతి ఒక్క మహిళకు మహిళా దినోత్సవం భారతదేశ మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. రేణిగుంట పంచాయతీ పరిధిలోని భగత్ సింగ్ కాలనీలో కొల్లాపురమ్మ తల్లి ఆలయ మండలి పూజ ప్రత్యేక అభిషేక హోమాలు ఘనంగా నిర్వహించారు.
రేణుగుంట భగత్ సింగ్ కాలనీలో వేప చెట్టు కింద వెలిసిన కొల్లాపురామ తల్లి కుంభాభిషేక మహోత్సవం జరిగి 48 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం అమ్మవారికి ప్రత్యేక మండల పూజలు నిర్వహించారు. ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి గణపతి హోమాలు, కుంకుమ, చందన, పాలాభిషేకాలను వేద పండితుల మంత్రోచ్చరణలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు చంద్రస్వామి, విశ్వనాథ స్వామిలు మాట్లాడుతూ వేప చెట్టు కింద వెలసిన కొల్లాపురమ్మ తల్లి దీవెనలు, ఆశీస్సులు ప్రజల అందరి మీద ఉండాలని, అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని ప్రత్యేక పూజలను నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు కన్నమ్మ, రానమ్మ, వల్లమ్మ, లక్ష్మమ్మ, బాలాజీ, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. ரேணுகுண்ட பகவத் சிங் நகரில் உள்ள சோலாபுரியம்மன் இந்த பூமியை தோன்றி வீடு கட்டும் பொழுது கிடைத்த அம்மன். ஆதலால் இந்த அம்மனை எடுத்து சிறப்பான முறையில் கும்பாபிஷேகம் செய்ய வேண்டும் என்று இங்கே வசிக்கின்ற பகத்சிங் காலனியில் வாழுகின்ற கன்னியம்மாள், ராணியம்மாள், பள்ளியம்மாள், பாலாஜி, லட்சுமி குடும்பத்தார் மற்றும் இந்த பகுதி வாழ் மக்கள் அனைவரும் ஒன்றாக சேர்ந்து இந்த ஆலயத்தை கும்பாபிஷேகம் செய்து இன்றைய தினம் 48வது மண்டல பூஜை செய்யப்பட்டு எல்லோருக்கும் எல்லா வளம் நலம் கிடைக்க வேண்டும். பூமியில் இருந்து கிடைத்த அம்மன் நமக்கு பூமாதேவியின் அருளால் கிடைக்கப்பட்டது. இந்த பூமியில் எல்லா விதமான நவதானியங்களும் விளைந்து எல்லோரும் சௌக்கியமாக இன்புற்று இருக்க இங்கே இந்த பகவத் சிங் காலனியில் இந்த ஒரு அற்புதமான ஒரு ஆலயத்தை அமைத்து உள்ளார்கள். எல்லோருக்கும் எல்லா வளம் நலம் கிடைக்கட்டும், எல்லோரும் சந்தோஷமாக இருக்கட்டும், சௌக்கியமாக இருக்க வேண்டும். அம்பாளை பிரார்த்தித்துக் கொள்கிறோம். வாழ்க வளமுடன். సర్వే జనా సుఖినో భవంతు. అన్ని రంగాలలో పురుషులతో సమానంగా స్త్రీలకు అవకాశం ఇచ్చి ముందుకు తీసుకెళ్లేందుకు పురుషులు దోహదపడాలని వాకర్స్ ఇంటర్నేషనల్ రీజనల్ కౌన్సిలర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్ అన్నారు. శనివారం ఉదయం 7 గంటలకు తిరుపతి కరకంబాడి రోడ్డులోని వినాయక సాగర్ నందు నూతనంగా ఏర్పడిన వినాయక సాగర్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాకింగ్ వచ్చే సుమారు 100 మంది మహిళా వాకర్ సభ్యులకు ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాకర్స్ ఇంటర్నేషనల్ రీజనల్ కౌన్సిలర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్ విచ్చేశారు. ఈ సందర్భంగా వాకర్స్ ఇంటర్నేషనల్ రీజనల్ కౌన్సిలర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ముందుగా మహిళా వాకర్స్ కు ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళ అంటే మహిమ గల వారని, అటువంటి మహిళలను మనం గౌరవించాలని తెలిపారు. అన్ని రంగాలలో పురుషులతో సమానంగా స్త్రీలకు అవకాశం ఇచ్చి ముందుకు తీసుకుని పోయేందుకు పురుషులు దోహదపడాలని సూచించారు. తర్వాత వినాయక సాగర్ వాకర్స్ క్లబ్ ప్రతినిధి సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడుతూ మహిళా సాధికారత కోసమే సగభాగం నూతనంగా ఈ వాకర్స్ క్లబ్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాకర్స్ యొక్క ఆరోగ్య పరిరక్షణ కొరకు మహిళా వాకర్స్ ముందుకు రావాలని సూచించారు. తర్వాత వాకర్స్ ఇంటర్నేషనల్ డిప్యూటీ గవర్నర్ శాంతి మాట్లాడుతూ మహిళా వాకర్స్ యొక్క అభ్యున్నతికి తోడ్పడే విధంగా కార్యాచరణను, మహిళా వాకర్స్ యొక్క అభిప్రాయాలను, సూచనలను తీసుకుని ముందుకు వెళ్లే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వినాయక సాగర్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు సుబ్రహ్మణ్యం రాజు, చంద్ర, రామస్వామి, రామ సుబ్బారెడ్డి, నరసింహయ్య, వాకర్స్ ఇంటర్నేషనల్ డిప్యూటీ గవర్నర్ శాంతి, పుష్పలత, సుజాత, అనూష, మోనిక, విజయలక్ష్మి, దేవిక తదితరులు పాల్గొన్నారు. వాకర్స్ ఇంటర్నేషనల్లో మేడంని డైరెక్టర్గా వేశాము. అప్పుడు డైరెక్టర్గా 302 క్యాబినెట్లో మొన్న అక్కడ చూసి మహిళ డిప్యూటీ గవర్నర్గా ఉండాలనేసి మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రభావతి గారు, ఆమె మేడంని పుత్తూరులో ఆ రోజు ఇన్స్టలేషన్ చేసిన రోజు డిప్యూటీ గవర్నర్గా అనూహ్యంగా తెర మీదకి మేడం వేశారు. ఆ రోజు ఉన్న బలంగా అది రామస్వామి గారికి తెలుసు ఆ విషయం కూడా బాగా. అలా మేడంకి విలువ ఇచ్చారు. అప్పుడు లేడీస్కి ఇచ్చి లేడీస్ ఉండాలి డిప్యూటీ గవర్నర్ కానీ చేయడం జరిగింది. అలాగే మీరు కూడా మహిళలు కూడా మన వాకర్స్ క్లబ్లో మీరు కూడా సభ్యులుగా చేరి మీరందరూ కూడా కొద్ది ఒక అడుగు ముందుకు వచ్చి
సర్వీస్ చేస్తే బాగుంటుంది. అందరూ తోడు, చల్లనీళ్ళకి వేడి నీళ్ళకి తోడు, వేడి నీళ్ళకి చల్లనీళ్ళకి తోడు మారి అసోసియేషన్లు అందరూ ఉండి సమిష్టి కృషితో ముందుకెళ్లాలని ఈ వినాయక సాగర్ వాకర్స్ క్లబ్ని, దీంట్లో డబ్బులు ఎటువంటిది లేదు, ఓన్లీ సర్వీస్, ఓన్లీ నో డొనేషన్, నో రిజిస్ట్రేషన్ ఫీజు ఏది లేదు. మీకు అందరికి ఐడి కార్డులు ఉచితంగా ఇస్తాము. ఏది ఉన్నా కానీ అసోసియేషన్లో మేమున్నాం, మేము బేర్ చేసుకుంటాం. ఒక సభ్యులు కానీ ₹1 అడిగి తీసుకోము. ఎక్కడ కానీ నిష్పక్షపాతంగా ఉంటాం. ₹1 కలెక్షన్ లేదు. ఎవరి దగ్గర మేము పోయి డొనేషన్ అడగం. ఎక్కడ కానీ ఏ సంస్థల దగ్గరికి వెళ్ళి అడగము. మా దీంతో మేము చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సో ఫస్ట్ మీ భర్తలకు మీరు థ్యాంక్స్ చెప్పండి. ఎందుకు అంటే వాళ్ళు మీకు ఈ విలువ ఇచ్చి, మీకు కోరింది ఇచ్చి, మీకు ఇంత ప్రయారిటీ ఇచ్చి బయట వెళ్ళి తిరుగు అంటున్నారు. పాతకాలంలో ఎవరు పంపించేవాళ్ళు కాదు. ఇంట్లో కూర్చోబెట్టి వంటలు చేసుకోండి, పిల్లల్ని చూసుకోండి అని. ఇప్పుడు ఏ పిల్లల్ని కూడా ఆపడం లేదు. సో మనం ఇంత ఎదిగినాము, మనం ఇంత మంచి పోస్టులలో ఉద్యోగం చేస్తున్నాం అంటే దానికి కారణము మీ పతిదేవుళ్ళే ఒకందుకు చెప్పాలంటే. కాబట్టి ఎవరు దూషించాల్సిన పని లేదు. ఎందుకంటే జెంట్స్ లేకపోతే లేడీస్ ముందుకు పోలేరు, అది 100%. వాళ్ళు సహకరించకపోతే మనము ఒక్క మాట మాట్లాడలేము. ఈరోజు మీరు ధైర్యంగా మాట్లాడారు, నేను ఒప్పుకుంటున్నాను. బట్ ఇంట్లోకి పోయినాక దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని ఒకసారి బ్యాక్ తిరిగి చూసుకోండి. ఎందుకంటే క్వశ్చన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటాయి, లేడీస్కే కాదు జెంట్స్కి కూడా ఉంటాయి. వాళ్ళు మా గౌరవం ఎంత, మన గౌరవాన్ని ఎంత కాపాడతారో వాళ్ళ గౌరవాన్ని డబల్ కాపాడాలి. దీంట్లో కొత్తగా ఈ వినాయక వాకర్స్ క్లబ్ అనేదాన్ని ప్రారంభించాలని ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే సో ఎక్కడ కూడా మెంబర్షిప్ ఫ్రీ, తర్వాత ఐడి కార్డులు కానీ ఏ కార్యక్రమం అయినా కూడా చేయాలి అంటే మనసున్న వాళ్ళు ఉంటే అన్ని ముందుకెళ్తాయి అనే ఉద్దేశంతో దీన్ని నూతనంగా ప్రారంభించడం జరిగిందండి. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయని, అదే మరిగా మీ అందరి ఆదరణ అన్నీ కూడా ఉండాలని, సూచనలు సలహాలు అన్నీ కూడా ఉండాలని కోరుకుంటూ, ఎందుకంటే అందాక అన్నీ చెప్పాం, మహిళలు ఉంటేనే అన్నీ అవుతాయని, దీనిలో కూడా మహిళల పాత్ర ఎక్కువగా ఉండాలనే ఉద్దేశంతో మరొకసారి ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి మరొకసారి అది ఇచ్చేసినందుకు థ్యాంక్స్ చెప్తూ ఈ కొత్త నూతనంగా ఏర్పడే వినాయక సాగర్ క్లబ్కి మీ అందరూ ఆదరణ ఉండాలని, ఉంటుందని ఆశిస్తూ ఇక నెక్స్ట్ కార్యక్రమానికి వెళ్దాం. ఓకే. రాయచోటిలో వీరభద్ర స్వామి ఉత్సవాలలో భాగంగా చోటు చేసుకున్న సంఘటనలను నిరసిస్తూ రక్షణ కల్పించాల్సిన జిల్లా ఎస్పీ, సిఐ, ఎస్ఐలు ఒక వర్గానికి కొమ్ము కాస్తూ హిందువుల భక్తులపై దాడులు చేసి కేసులు పెట్టడం అన్యాయమని, దీనిపై మీడియాలో కానీ ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా విషయాలు బహిర్గతమైతే మరో 200 మంది హిందూ భక్తులు విశ్వ హిందూ పరిషత్కు చెందిన కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హెచ్చరించడం శోచనీయమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు తెలిపారు. ఆదివారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థపై ప్రతిఘటిస్తూ సోమవారం ఉదయం రాష్ట్రంలోని అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆందోళన, నిరసన కార్యక్రమాలు నిర్వహించినట్టు ఆయన ప్రకటించారు. రాయచోటిలో సాంప్రదాయబద్ధంగా తరతరాలుగా వీరభద్ర స్వామి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వేడుక నిర్వహించడం జరుగుతోందని, ఈ వేడుకల్లో హిందువుల భక్తులు పాల్గొనడం జరుగుతోందని తెలిపారు. కాగా ఇటీవల జరిగిన ఉత్సవాలలో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, ఎస్ఐ నరసింహారెడ్డి, సిఐ చంద్రశేఖర్ల చేతగానితనంతో మసీదుకు 500 మీటర్ల ముందు నుంచే మేళతాళాలను ఆపు చేయాలన్న ఆదేశానికి మౌనంగా ఊరేగింపులు సాగించడం విస్మయం కలిగిస్తోందన్నారు. హిందూ భక్తులు మౌనంగా ర్యాలీగా వస్తున్న వారిపై ఇతర కులాలకు చెందిన కొందరు భౌతిక దాడులకు పాల్పడితే వారిని ఏమీ చేయలేక హిందూ భక్తులను అరెస్టు చేసి కేసులు పెట్టడం పోలీసుల చేతగానితనానికి నిదర్శనమని విమర్శించారు. పూజారులను సైతం వదలకుండా దాడులు చేయడం ముస్లింల పైశాచిక ఆనందానికి మచ్చుతునక అని ఆయన విమర్శించారు. ఎస్ఐ నరసింహారెడ్డి హిందూ భక్తులు 10 మందిపై అక్రమ కేసులు పెట్టించారని తెలిపారు. ప్రశాంతంగా భక్తిభావంతో ఊరేగింపు కార్యక్రమాన్ని విధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోకపోగా హిందూ భక్తులపైనే కేసులు పెట్టడం పోలీసులు చేసిన నిర్వాహకం అన్నారు. ఇందులో వైసీపీ నాయకుల హస్తం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. మీ ప్రభుత్వంలో విధ్వంసం, విభేదాలు సృష్టించడానికి ఎవరో పనిగట్టుకుని కొట్టేవారని ఆయన పేర్కొన్నారు. నిజాలు నిగ్గు తేల్చాలంటే సీసీ కెమెరాలలో ఉన్న పూర్తి వివరాలు బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ఎస్పీ, సిఐ, ఎస్ఐలను బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ పాలనా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సంఘటనపై లోతైన విచారణ చేసి సంబంధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ తిరుపతి జిల్లా కార్యదర్శి వరప్రసాద్, ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. తన చేతగాని తనానికి నిదర్శనంగా తనే మైనార్టీల చేతుల మీద చెప్పులు వేపుకున్నాడు. చివరికి తిరగబాత నడ్డీపు తిరుక్కున్నట్లు అదే ఎస్పీ మీద వాళ్ళు చెప్పులు వేశారు. అంటే వాళ్ళ పైశాచిక ఆనందం ఏ విధంగా ఉందో మీరు చూడండి. వ్యవహారికం. మేము ఏ వర్గానికి ఏ మతానికి వ్యతిరేకం కాదు, కానీ సహజసిద్ధంగా 80% మంది హిందువులు జరుపుకునేటువంటి ఉత్సవంలో వాళ్ళు అడ్డుకొని దాడి చేస్తే, దాడి చేయబోతున్నారనేటువంటి విషయాన్ని సమాచారాన్ని ఎస్పీకి అందజేస్తే కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఎస్పీ గారు స్వయంగా ఉంటే ఆ క్రమంలోనే చెప్పులు కూడా ఆయన మీద పడ్డాయి. అప్పుడు ఆయన కొట్టాల్సింది ఎవరిని? చెప్పులు వేసినటువంటి వాళ్ళనా, లేకపోతే ప్రశాంతంగా భక్తిభావంతో పోతున్నటువంటి భక్తులనే? సమాజం అంతా కూడా ఆలకించాలి. చివరికి ఏ స్థితికి వచ్చిందంటే హిందువుల మీదే కేసులు పెట్టారు. ఎలాంటి కేసులు అంటే, ఆ ఎస్ఐ అనేటువంటి వ్యక్తి నరసింహారెడ్డి గారు నా మీదే గొంతు మీద కాలేసి తొక్కి చంపబోయినారు అని చెప్పి హిందూ భక్తుల మీదే కేసు పెట్టి సెంట్రల్ జైలుకు పంపించాడు 11 మందిని. అక్రమ కేసులు పెట్టడమే కాకుండా శాంతి చర్చల పేరు మీద పిలిచి స్వయంగా కలెక్టర్ ముందరే మీరు ఏమాత్రం నిరసన ప్రకటించినా, ప్రశ్నించినా, మీడియాకి ఎక్కినా +200 మెంబర్స్ అని నేను రాసున్నాను ఛార్జ్ షీట్లో. కాబట్టి ఎవరు ప్రశ్నించినా, ఎవరు నిరసన వ్యక్తం చేసినా ఈ 200 మంది అనేటువంటి దాంట్లో అనామత్తుగా మిమ్మల్ని అందరినీ యాడ్ చేస్తా అని చెప్పాడు. ఇది వాస్తవం అక్షరాల. ఇది ఒక మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి యొక్క తమ్ముడు సమక్షంలో, కలెక్టర్ సమక్షంలో మాట్లాడినటువంటి మాటలు ఎస్పీ గారు. అంటే ఈ సమాజము, ఈ దేశము, పాలనా వ్యవస్థ ఎలా పోతుందో మనందరం కూడా చూడాలి. జరిగినటువంటి సంఘటన మీద మొదటి నుంచి చివరి వరకు సీసీ ఫుటేజీలు, వీడియో కెమెరాలన్నీ కూడా మీరే పెట్టారు. అంత వీడియోని లెంతీగా మీరు బయట పెట్టండి. పెట్టడానికి సిద్ధమా అని చెప్పి ఆ జిల్లా ఎస్పీని, ఆ స్థానిక సిఐని వాళ్ళను మేము డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలకు సర్వం సిద్ధం. ఆదివారం నుండి 5 రోజుల పాటు నేత్రపర్వంగా జరగనున్న శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు. పదవ తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు విద్యాశాఖ కసరత్తు. ఆదివారం సైతం విద్యార్థులకు ప్రత్యేక బోధనా తరగతులు. ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లు, ఆలయ చరిత్ర కరపత్రాలను, ఉగాది పంచాంగాన్ని ఆవిష్కరించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. ఏప్రిల్ 6న శ్రీరామనవమి నుండి ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం. ఎస్సీ వర్గీకరణ, క్రిమిలేయర్ అమలు నిలిపివేయాలి. మార్చి 23న తిరుపతిలో రాయలసీమ మాలల సింహ గర్జన విజయవంతం చేయండి. మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.